హాయ్ ఫ్రెండ్స్, వెల్కమ్ బ్యాక్ టు మై ఛానల్. ఈరోజు ఎంతో సింపుల్గా చేసుకునే వెజిటేబుల్ బిర్యానీ అండి. ఎవరైనా గెస్ట్లు ఇంటికి వచ్చినప్పుడు ఏం వండాలో తెలియకపోతే అప్పటికప్పుడు సింపుల్గా ఇంట్లో ఉన్న వెజిటేబుల్స్తోనే ఇలా చేసేసుకోవచ్చండి వెజ్ బిర్యానీ. ఈ వెజిటేబుల్ బిర్యానీలోకి కర్రీస్ ఏం లేకపోయినా ఒట్టి రైతాతో అయినా సరే సర్వ్ చేసేసుకోవచ్చండి. అంత టేస్టీగా ఉంటుంది. తప్పకుండా వీడియో చూసి మీరు కూడా ట్రై చేయండి ఫ్రెండ్స్. ఇంట్లో ఉన్న వెజిటేబుల్స్తోనే వెజ్ బిర్యానీ ఎలా తయారు చేయాలో చూసేసుకుందాం. ఇప్పుడు నేను వెజ్ బిర్యానీ కోసం ఇవన్నీ నీట్గా వాష్ చేసుకుని వెజిటేబుల్స్ అన్నీ కూడా ఇలా చక్కగా ముక్కలు కట్ చేసుకొని పెట్టుకున్నాను. అలాగే వీటితో పాటు కొత్తిమీర, పుదీనా ఇంకా బిర్యానీ దినుసులు కూడా తీసుకున్నాను. ఇప్పుడు వెజిటేబుల్ బిర్యానీ ఎలా తయారు చేయాలో ప్రాసెస్లోకి వెళ్ళిపోదాం మనం. ఒక వెడల్పాటి గిన్నె తీసుకొని స్టవ్ ఆన్ చేసుకొని ఆ గిన్నె పెట్టుకొని దానిలో ఆయిల్ ఇంకా నెయ్యి కూడా వేసుకున్నాను. నేను రెండు సమానంగా వేసుకున్నాను. ఆయిల్ హీట్ అయిన తర్వాత అందులో బిర్యానీ దినుసులన్నీ వేసుకుని చక్కగా ఫ్రై చేసుకోవాలి. వెజిటేబుల్ బిర్యానీలోకి బిర్యానీ దినుసుల క్వాంటిటీ కొంచెం తక్కువగానే వేసుకోవాలి. ఎందుకంటే వెజ్ బిర్యానీ కదా, ఫ్లేవర్స్ ఎక్కువ మసాలా దినుసులు అవసరం లేదండి. నేనైతే లైట్గానే వేస్తాను, సరిపోతుంది ఇది నేను చేసే బిర్యానీ క్వాంటిటీకి. ఇప్పుడు ఇవన్నీ ఫ్రై అయిన తర్వాత ఆనియన్స్, పచ్చిమిర్చి అలాగే వాటితో పాటు కరివేపాకు కూడా వేసుకుని చక్కగా వేయించుకోవాలి. ఇవి వేగిన తర్వాత క్యారెట్ ముక్కలు అలాగే బీన్స్ ముక్కలు కూడా వేసుకుని ఫ్రై చేసుకోవాలి. వీటితో పాటు పచ్చి బఠానీ వేసుకుంటున్నాను నేను. ఇవన్నీ కూడా 1 బై 1 వేసుకుంటూ చక్కగా ఫ్రై చేసుకోవాలి. ఇవి ఫ్రై అయ్యేటప్పుడే వీటిలో కొద్దిగా ఉప్పు కూడా వేసుకోవాలి. అప్పుడే వెజిటేబుల్స్ అన్నీ చక్కగా మగ్గుతాయండి. అవి కొంచెం మగ్గిన తర్వాత అందులో బంగాళదుంప ముక్కలు అలాగే క్యాప్సికమ్ ముక్కలు కూడా వేసుకున్నాను నేను. వెజిటేబుల్ బిర్యానీలోకి మనం వేసుకున్న బీన్స్, క్యారెట్ అలాగే ఈ గ్రీన్ పీస్ ఉంటాయి కదా, పచ్చి బఠానీ, వీటితో మంచి కలర్ఫుల్ ఉంటుందండి. ఇప్పుడు మనం వేసుకున్న వెజిటేబుల్స్ అన్నీ మగ్గినాయి కదా, ఇవి మగ్గిన తర్వాత ఇప్పుడు టొమాటో వేసుకున్నాను. ఇప్పుడు మూత పెట్టేస్తున్నాను. ఈ టమాటో కూడా కొద్దిసేపు మగ్గనివ్వాలి. ఇది కూడా మగ్గిన తర్వాత ఇప్పుడు బిర్యానీకి సరిపడా అల్లం వెల్లుల్లి పేస్ట్ వేసుకుంటున్నాను. తర్వాత పుదీనా ఇంకా కొత్తిమీర కూడా వేసేస్తున్నానండి. ఇప్పుడు ఇవన్నీ కూడా చక్కగా కలుపుకోవాలి. వెజిటేబుల్ బిర్యానీ తయారు చేసేటప్పుడు కూరగాయలు ఏమాత్రం అడుగంటకుండా చక్కగా ఇలా తిప్పుకుంటూ ఉండాలి. బిర్యానీ తయారు చేయడానికి 1 గంట ముందుగానే నేను బిర్యానీ రైస్ కడిగి నానబెట్టి ఉంచుకున్నాను. ఇలా ముందుగానే మనం కడిగి నానబెట్టి ఉంచుకుంటే రైస్ బిర్యానీ పొడిపొడిలాడుతూ వస్తుంది చక్కగా. ఇప్పుడు ఈ కడిగి ఉంచుకున్న బియ్యాన్ని ఈ కూరగాయల్లో వేసేసుకొని చక్కగా అవన్నీ కలిసేటట్టుగా కూరగాయల్లో కలుపుకోవాలి. బిర్యానీ రైస్ గంట సేపు నానబెట్టి ఉంచుకున్నాం కదా మనం, అందుకని ఈ కూరగాయల్లో వేసిన తర్వాత వాటిని మనం కూరగాయలు తిప్పినట్లుగా తిప్పేయకూడదండి. చాలా స్లోగా ఒకే డైరెక్షన్లో ఇలా నేను వీడియోలో చూపిస్తున్న విధంగా చక్కగా కలుపుకోవాలి. ఇదంతా కూడా రైస్కి కూరగాయలన్నీ కలిసినాక ఇప్పుడు మనం రైస్కి సరిపడా ఎసరు పెట్టుకుని ఆ వాటర్ ఇందులో పోసేసుకోవాలి. నేను వాటర్ను కూడా ముందుగానే హీట్ చేసుకున్నాను. అలా హీట్ చేసుకొని పోసుకుంటేనే, వేడి చేసుకొని నీళ్ళని ఆ నీళ్ళని ఎసరుగా పోసుకుంటేనే బాగుంటుంది. ఇప్పుడే మనం ఉప్పు కూడా సరిపోయిందో లేదో చెక్ చేసుకోవచ్చండి ఇలా. ఇప్పుడు సాల్ట్ సరిపోయింది నాకు. ఇంకా డైరెక్ట్గా రైస్కి సరిపడా వాటర్ పోసాను కాబట్టి చక్కగా దగ్గరకు అయిపోయింది. దీన్ని ఇలా మొత్తం ఎగిరిపోయిన తర్వాత సిమ్లో పెట్టేసుకొని మంటని గిన్నె పైన మూత పెట్టేసుకొని ఒక 10 నిమిషాలు సన్న మంట మీద మగ్గనిస్తే చూసారా, బిర్యానీ రెడీ అయిపోయింది. ఇలా పొడి పొడిలాడుతూ వస్తుందండి. తప్పకుండా ట్రై చేయండి ఫ్రెండ్స్. నా వీడియో కనుక నచ్చినట్లయితే ఒక లైక్ చేసి మీ ఫ్రెండ్స్ అండ్ ఫ్యామిలీ మెంబర్స్కి షేర్ చేయండి. ఇలాంటి మరిన్ని వీడియోల కోసం నా ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి ఫ్రెండ్స్. నేను వండిన ఈ బిర్యానీ రైస్ విధానం మీకు నచ్చిందని అనుకుంటున్నాను. థ్యాంక్స్ ఫర్ వాచింగ్ ఫ్రెండ్స్. నేనైతే బిర్యానీ ఎలా ఉందో టేస్ట్ చేసేస్తున్నాను. వీడియో నచ్చితే మీరు కూడా తప్పకుండా ట్రై చేసి ఎలా ఉందో నాకు కామెంట్ పెట్టండి ఫ్రెండ్స్. బాయ్ బాయ్.